ఇడ్లీ బ్యాటర్ తో ఎప్పుడు ఇడ్లీలే కాకుండా పిల్లలకి నచ్చేలాగా గ్రిల్ ఇడ్లీ చేద్దామా? గ్రిల్ పాన్ కి కొద్దిగా బటర్ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ను ఒక లేయర్ లాగా వేసేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికం వేసేసి పైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే చీజ్ క్యూబ్స్ ని కూడా వేసేసుకోండి. మీకు నచ్చితే పైన కొద్దిగా పెరి పెరి మసాలాని కానీ లేదా మ్యాగీ మసాలాని కానీ వేసేసి ఇడ్లీ బ్యాటర్ తో ఇంకో లేయర్ లాగా కవర్ చేయండి. చిన్న మంట మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇడ్లీ కాస్త లైట్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మిడిల్ లోకి ఘాట్లు పెట్టేసుకోండి. ఇడ్లీ కాస్త లైట్ గోల్డెన్ కలర్ నుంచి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాస్త ఎర్రగా వచ్చే వరకు కాలనివ్వండి. అంతే, గ్రిల్ ఇడ్లీ రెడీ. ఇడ్లీ బ్యాటర్ తో ఎప్పుడు పునుగులు కానీ దిబ్బరొట్టెలు కానీ కాకుండా పిల్లలకి ఇలా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలకి టమాటా కెచప్ తో ఇచ్చినా ప్లెయిన్ గా ఇచ్చినా ఇష్టంగా తింటారు. తప్పకుండా నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వింటర్ సీజన్ లో వాటర్ చాలా తక్కువగా తాగుతాం కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ముందు రోజు నైటే అరకప్పు పెసరపప్పు, అరకప్పు సగ్గుబియ్యం నానబెట్టండి. ఉదయాన్న వీటిని క్లీన్ చేసి వీటితో పాటు కొద్దిగా పాలకూర, ఒక పచ్చిమిర్చి వేసేసి కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్దిగా ఉప్పు వేసి ఇలా గ్రిల్ ప్యాన్ లో స్ప్రెడ్ చేసుకోండి. పైన కొద్దిగా చీజ్ వేసేసి ఉంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదా కొద్దిగా కారం పొడి కానీ వేసేసి పైన వీటిని కవర్ అయ్యేలాగా ఇంకొంచెం బ్యాటర్ను వేసేసుకోండి. చిన్న మంట మీద చక్కగా వేగనివ్వండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాలనివ్వండి. మీకు నచ్చితే ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ యూజ్ చేయండి. నేనైతే ఆయిల్ వేసేసాను. కెచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేశారనుకోండి, వేడివేడిగా ఇష్టంగా తినేస్తారు. సో సింపుల్ గా కాస్త కొత్తగా ఉంది కదా, సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.